Welcome to Amigos Production Work. This is Manager Sindhu. Hello. మేనేజర్ కాదు, మన షార్ట్ ఫిలిం తీయడం అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, సక్సెస్ కూడా అయిపోయింది. ఒరిజినల్ క్యారెక్టర్స్ వస్తే జనాలు ఎట్లా రీచ్ అయిందో ఏందని కొంచెం క్వశ్చన్ అడగొచ్చు. Oh yeah. Once again. Hi, welcome to Amigos Production Work. This is Sindhu, not a manager. So, మా శీతాకాలం ప్రేమ కథ రిలీజ్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. చాలా ఎక్కువ హిట్స్ వచ్చాయి. అండ్ ఇవాళ ఇక్కడే అందరూ కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. అండ్ దెన్ లెట్స్ డిస్కస్. మా డైరెక్టర్ ని ఫస్ట్ క్వశ్చన్ అడిగేద్దాం. సో డైరెక్టర్, ఇది సక్సెస్ మీట్ అనుకోవచ్చా? మీరు లైక్ హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ దిస్ హోల్ ప్రొడక్షన్ వర్క్ అండ్ దెన్ ద హోల్ శీతాకాలం ప్రేమ కథ? యా, సక్సెస్ అనుకోవచ్చు. ఎందుకంటే everyone is happy, నేను హ్యాపీ, కెమెరామెన్ హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ. సో యూ కెన్ కాల్ ఇట్ సక్సెస్ మీట్. సో యా, యూ కెన్ ఆస్క్ ఎవ్రీవన్. సో వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, రిలీజ్ అవ్వకముందు ఎలా ఉంది, రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది. సో యూ కెన్ ఆస్క్ ఎవ్రీవన్ అండ్ లెట్ ఎవ్రీవన్ నో. ఫస్ట్ మా మెయిల్ లీడ్ తో స్టార్ట్ చేద్దాం. చెప్పనా అన్న, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? సో యూ కెన్ కాల్ ఇట్ ప్రశాంత్. నో మోర్ రామకృష్ణ. ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ అమిగోస్ ప్రొడక్షన్ లో అనిల్ తో ఇది థర్డ్ కొలాబరేషన్. సో ఆబ్వియస్లీ లాట్స్ ఆఫ్ లెర్నింగ్. అంటే నాకు యాక్టింగ్ పైన ప్యాషన్ అలా ఉండింది. జమాల్, శశాంక్, రాకేష్ అండ్ మహి అండ్ అనిల్. సో లాట్స్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ దెమ్. నాకు ఇది థర్డ్ టైం దిస్ ఆపర్చునిటీ. సో ఇంతకుముందు వెబ్ సిరీస్ లో సావిత్రిలో ఈ గేవ్ లైక్ జమాల్స్ అన్న క్యారెక్టర్. సో దట్ వాస్ వెరీ గుడ్. ఏదో జరిగినలో కూడా ఒక క్యారెక్టర్ ఉండింది. అండ్ ఇక్కడ మిడ్ లైఫ్ క్రైసిస్ టైప్ ఆఫ్ థింగ్ కదా. దాంట్లో ఆబ్వియస్లీ యువర్ యాక్టింగ్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఆల్ ది supporting cast, right? They did very well. But this is very special to my heart because my son is acting along with me. Yeah. So how did it feel like me son ni introduced you? Every thought idi like he thought at the director de Anil de. Okay. So ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనం ఆ క్రిస్మస్ సీన్ చూసాం కదా, అక్కడ కొన్ని సీన్స్ న్యాచురల్ గా రావడానికి రీజన్ ఏంటంటే బికాస్ అదిత్ వాజ్ దేర్. సో అక్కడ మీరు చూస్తే ఈ ఫాదర్ ఆల్రెడీ ఐ హావ్ దిస్ బాండింగ్ విత్ హిమ్. అండ్ అక్కడ నేను వీడిని కిస్ చేస్తున్నప్పుడు, అలా కిస్ చేయి పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు అవన్నీ దట్ సీన్స్ ఆర్ వెరీ న్యాచురల్. అండ్ అనిల్ గాట్ గుడ్ రెస్పాన్స్ ఫర్ దట్ ఆల్సో. సో అంటే మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో మీరు అన్నితో చేశారు కదా, ఒక 3-4 మూవీస్. సార్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ ఏది నచ్చింది ఇది అంటారా? ఆబ్వియస్లీ ఇది ఉంది. కానీ దానికన్నా ముందు నాకు నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే జమాల్ అన్నగా చేసింది. ఏదో జరిగినలో కూడా నాకు నచ్చింది. కానీ జమాల్ అన్నగా కొన్ని పంచెస్ ఉంటాయి దాంట్లో, ఎస్పెషలీ ఆ బెండపూడి ప్రొసెసర్ అని ఒక సీన్. తర్వాత అది ఎడిటింగ్ లో పోయినా కూడా అంటే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ వర్కింగ్ విత్ దట్. అంటే పొద్దున్నే పూజ చేసి సావిత్రిలో దేవుడు మొక్కని తాగుతుంటాడు కదా క్యారెక్టర్. ఈవెన్ గా నాట్ ఏ డ్రంకెడ్ జమాల్ అన్నగా దట్ వాజ్ లైక్ వెరీ గుడ్. నేను అది చాలా ఎంజాయ్ చేసా. ఆ స్క్రిప్ట్ కూడా నాకు చాలా నచ్చింది, లైక్ అప్పటికి రిలవెంట్ గా. బట్ ఇక్కడ కొన్ని సీన్స్ ఇక్కడ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే, మీరు స్క్రమ్ మీటింగ్ లో మీరు అడుగుతారు కదా, లైక్ లాస్ట్ డే మీరు ఏం చేశారు అంటే, ఎస్టర్డే మేము చాలా వర్క్ చేసాం. మా ఇంట్లో కూడా ఆ సీన్స్ చూసి చాలా నవ్వుతుంటారు. బికాస్ ఏం చేశారు అంటే అదే వీడియో ఎస్పెషల్లీ పెట్టుకొని చూస్తుంటారు అనమాట. ముందు పార్టీ చేస్తారు వెంటనే. దట్ ఎడిటింగ్ వాజ్ వెరీ గుడ్. ఎస్పెషల్లీ చోటు సైడ్ కెమెరా చాలా బాగుంటుంది. చోటు డిఓపి మాత్రం హైలైట్ అనమాట. ఏం చేశారంటే ఆ డించక్ సౌండ్ వస్తుంది కదా, దట్ ఈస్ ఆసమ్. అంటే ఓవరాల్ డైరెక్టర్ కి చాలా అకంప్లిష్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ చాలా మంది 3-4 మినిట్స్ చూసి పెట్టేస్తారు కదా. బట్ ఈ షార్ట్ ఫిల్మ్ అందరూ చూసి తిట్టేవాళ్ళు తిట్టారు, పొగిడారు. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే గేవ్ కాంప్లిమెంట్స్. అండ్ ఈ సీన్స్ లైక్ సపోర్టింగ్ మన వాళ్ళు ఉన్న వాళ్ళవి చాలా కామెడీ బాగుండింది. అండ్ ఒక సీన్ నేను రోజు చూస్తా. అదేంటంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ కి జాబ్స్ లేవు కదా. ఒకటి ఇంటరాక్షన్ జమాల్ అండ్ మన రాకేష్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ మేనేజర్ నన్ను దెబ్బతుందిరా అంటే ఏరా కోపం వచ్చిందా జాబ్ మానేస్తా. అది మాత్రం మస్తు రైటింగ్ అది. అండ్ ఇట్ ఈస్ యాప్ ఫర్ దిస్ సిచ్యువేషన్ బికాస్ జమాల్ ఎక్స్ప్రెషన్ అక్కడ జాబ్ మానేస్తాం మనం మూసుకొని పని చేయాలరా అంటాడు కదా. అది
ఓవరాల్ ఐటీ వాళ్ళకి దట్ ఈస్ ద మెసేజ్. కొన్ని సీన్స్ చాలా రిలేటబుల్ గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే రైటింగ్ మాత్రం హైలైట్ యాక్చువల్లీ. చాలా ఫేవరెట్ లైన్స్ లో ఏంటంటే లైక్ నువ్వు తిన్న చెప్తావు కదా, లైక్ తిన్నావా అంటే లేదు అంటే పెడుతుంది అంటాడు. That was like the best line. One liners లో that was one of the best one liners. అండ్ ఇట్ వాస్ ఫన్ షూటింగ్ చేయడం, అంటే అందరితో ఇంటరాక్ట్ అయ్యి షూటింగ్ చేయడం చాలా మంచి అనిపించింది. ఇంకా టాక్స్ కూడా బాగా వచ్చింది. అంటే లైక్ మూవీ ఎలా వచ్చింది ఫస్ట్ టైం కదా, నా ఫస్ట్ టైం నేను చేసింది అనమాట. సో యా చాలా మంది బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కొంత ఏమన్నా డబ్బింగ్ ఒక్కటి అన్నారు. బట్ యా ఓవరాల్ మూవీ ఐ మీన్ వెబ్ సిరీస్ గుడ్ అన్న. డబ్బింగ్ ఆల్సో అనదర్ థింగ్ ఇంకొకరు చెప్పింది ఏంటంటే ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అని. బికాస్ లైక్ 10 minutes కి ఇంకా ఎక్కువ కావాలి, లైక్ 20 minutes అన్నా ఉంటే బాగుంటుంది, ఇంకా చూడాలనిపిస్తుంది, బట్ అప్పుడే అయిపోయింది అన్న ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అనమాట. ఓవరాల్ బాగుంది. Jamal is very quiet. Jamal, what's your take on this? Like నీకేం ఎక్కువ కాంప్లిమెంట్స్ ఏ వచ్చాయి? నీ ఫ్రెండ్స్ అందరు చూసారా? నా ఫ్రెండ్స్ చూసారు, చాలా మంది చూసారు. లేకపోతే నువ్వు ఈ ఇందులో సపోర్టింగ్ కాస్ట్ అని చెప్పి ఫార్వర్డ్ చేయకుండా జమాల్ అన్ని లైక్ ఐ వాజ్ ఎ హీరో పాత షార్ట్ ఫిల్మ్స్ లో, ఇప్పుడు సపోర్టింగ్ కాస్ట్ లో పెట్టారు. షేర్ చేశాను కదా ఇన్స్టాగ్రామ్ లో. యాక్చువల్ గా పాపం వాడికి అదేం ఉండదు. వాడు యాక్ట్ చేసిందంటే పాపం ఈ విల్ గివ్ 100%. సో వాడేం పాపం నేను సైడ్ ఉన్నా మెయిన్ హీరో పెట్టలేదు, సీనియర్ పెట్టాడు, అన్నను పెట్టాడు, అట్లేం లేదు పాపం. వాడు ఈ విల్ గివ్ 100%. బట్ మేము ఫీల్ అయ్యాం పాపం జమాల్ జమాల్ ఫ్యాన్ గా మీరు ఫీల్ అయ్యారా? అదే జమాల్ ఫ్యాన్స్ ఏమన్నారు? నా ఫ్యాన్స్ ఏమంటారు, నన్ను వేసుకుంటా ఉంటారు. సో బేసిక్ గా టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నేను ఎర్లియర్ మన 2 షార్ట్ ఫిలిమ్స్ లో చేశాను కదా. సో నేను అబ్జర్వ్ చేసింది ఒకటే థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ అలాట్. సో అన్ని డిపార్ట్మెంట్స్ యాక్చువల్లీ డబ్బింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, టేకింగ్ కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అనేవన్నీ కానీ, బట్ వి ఇంప్రూవ్డ్ అలాట్ కంపారిటివ్లీ ఎర్లియర్ గా చూసుకుంటే. అట్ ది సేమ్ టైం మన వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళకి దే హ్యాడ్ లైక్ ప్రీవియస్లీ అన్న యాక్ట్ చేసాడు, కొంతమంది మేము కూడా యాక్ట్ చేసాం కదా. సో మాకు కొంచెం కెమెరా ముందు యాక్ట్ చేసే భయం కానీ అదంతా పోయింది. సో అలా కొంతమంది ఇంప్రూవ్ అయ్యారు. అండ్ నాకైతే నువ్వు బాగా యాక్ట్ చేసావు, నీ యాక్టింగ్ బాగా నచ్చింది టు బి ఆనెస్ట్. అండ్ సాంగ్ వాజ్ ఆల్సో హైలైట్ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్. ఐ విష్ అది ఎక్కడన్నా మనం మూవీ అందులో ప్లేస్ చేసి ఉండాల్సింది అనేది నాకు అనిపించింది. బట్ ద సాంగ్ వాజ్, నాకైతే మా రిలేటివ్స్ కూడా అందరూ ఫోన్ చేసి చెప్పారు సాంగ్ రోజు వింటున్నాము, చాలా చాలా బాగుంది అని. యాక్చువల్లీ ఆ సాంగ్ వింటున్నా కానీ ఇట్స్ లైక్ మూవీ సాంగ్ లాగా అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ సమ్వన్ వెబ్ సిరీస్ అట్లా అనిపించలేదు. అండ్ ఆల్సో లిరిక్ రైటర్ ఆల్సో లిరిక్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి అనమాట. అంటే లైక్ నిజంగా ఒక కమర్షియల్ మూవీకి యూజ్ చేసే లిరిక్స్ లాగా ఉన్నాయి. లైక్ ఐ డోంట్ నో హూ ఇస్ ద లిరిక్ రైటర్, బట్ ఎలాగో మ్యూజిక్ వచ్చింది కాబట్టి సన్నీ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ షార్ట్ ఫిలిం. నమస్కారానికి కానివ్వండి, జమాల్ చేసిన మాట్లాడిన మాయ కానివ్వండి, అండ్ అట్ ది సేమ్ టైం మందాని కానివ్వండి. సో ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఆల్సో ఈ సాంగ్ మాత్రం మనోడిది కాదు, యాక్చువల్ మనోడు వేరే సాంగ్ చేశాడు, కానీ ఈ సాంగ్ నాకు సావిత్రిలో మ్యూజిక్ డైరెక్ట్ చేసుకోవాలి. Okay. So Ravi and Chandu. And also the lyric writer. Yeah, Chandu no lyric. Oh, okay, so, nice. Value and people who sang it. Yeah, Manode Bhai. Oh, oh, nice. So yeah, and they are very happy. Okay. Song editing the choosing. Yeah. They are very happy. Like female lyrics kuda unnai kada. The female singer kuda. Okay, okay. But maximum Manode చేస్తారు. And they don't have any, basically ఎవరో సాంగ్ తీసుకొచ్చి మన షార్ట్ ఫిల్మ్ లో పెట్టి, right, and music director ki is not okay, right? So అట్లా వర్క్ అవుట్ కదా. బట్ సన్నీ is very cooperative and he is very good guy. Yeah. సో పేషెన్స్ గా చాలా చేస్తారు. మీరు చూస్తే మన ట్రైలర్ దగ్గర నుంచి ఫస్ట్ ఎపిసోడ్ కానివ్వండి, సెకండ్ ఎపిసోడ్ కానివ్వండి, థర్డ్ కానీ ఫోర్త్ కానివ్వండి, మ్యూజిక్ మాత్రం ఏమంటారు ర్యాంపేజ్ ఇచ్చాడు. టు బి ఆనెస్ట్ చాలా బాగా చేశాడు. చాలా మంది అదే అన్నారు, ఐ మీన్ ఈ మ్యూజిక్ బాగుంది, బీజిఎం కంపేర్ చేస్తే పాతదాంతో. ఆల్సో సోషల్ మీడియాలో కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. మీ అందరికి చాలా 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 థ్యాంక్స్. లైక్ ఆస్టిన్ అమ్మాయిలు, ఇంకా చాలా మంది, లైక్ చాలా నేమ్స్ ఉన్నాయి, అవన్నీ చాలా మంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా సో వాళ్ళందరూ కూడా షేర్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం, అదంతా థ్యాంక్ యూ సో మచ్.
వన్ గుడ్ థింగ్ ఏంటంటే చోటు you should come here now. నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అన్నిటికన్నా ఏంటంటే లైక్ నీ షార్ట్స్ చాలా చాలా బాగున్నాయి అని చెప్పి లైక్ పర్ఫార్మెన్స్ కూడా కాదు లైక్ షార్ట్స్ చాలా చాలా బాగున్నాయి అని సో నా షార్ట్స్ బాగున్నాయి అనేది అనుకున్నారా ఇట్స్ ఆల్ లైక్ 100% క్రెడిట్ గోస్ టు చోటు యాక్చువల్లీ నా చోటు అండి మా డిఓపి విజయ్ బట్ స్క్రీన్ నేమ్ చోటు yeah his name is Vijay but like his screen name is Chotu DOP Chotu yeah especially Christmas appudu na black saree idi net steps నుంచి దిగుతూ ఉంటాను కదా that was the best shot అని చెప్పారు yeah సో నేను చూసింది ఏంటంటే అవుట్ ఆఫ్ దిస్ 3 షార్ట్ ఫిల్మ్స్ అందరూ ఎవాల్వ్ అవుతూ వచ్చాం చోటు మన డైరెక్టర్ అండ్ ఆల్ ఆఫ్ సో ఆబ్వియస్లీ క్వాలిటీ సావిత్రి అప్పటికి వావ్ అనిపించింది ఇది మాత్రం ఎలా అంటే ఎడిటింగ్ ప్రిసైజ్ కట్ అంటే మీరు ఆడియన్స్ ని షార్ట్ ఫిల్మ్ ఉన్నప్పుడు ఒక 20 minutes ఎంగేజ్ చేయడం ఇట్స్ లైక్ వెరీ డిఫికల్ట్ బట్ అందరు చూసి మనకు గుడ్ ఆర్ బ్యాడ్ చెప్తున్నారంటే దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనేది నా పాయింట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వెబ్ సిరీస్ మీరు పాట అవన్నీ రిలీజ్ చేశాం కదా దట్ ఈస్ ఆల్ వెరీ గుడ్ మీరు ఇప్పుడు చూస్తే వ్యూస్ కూడా చాలా వచ్చాయి అండ్ మనకు సపోర్టింగ్ మీరు చెప్పినట్టు ఈ ఆస్టిన్ అమ్మాయిలు వీళ్ళంతా ట్రైన్ చేశారుగా సో దట్ ఈస్ ఆల్ వెరీ గుడ్ సో థ్యాంక్స్ అనిల్ అండ్ చోటు ఫర్ హైలైటింగ్ us now let's go to Rakesh అప్పన్ సైలెంట్ ఉన్నాడు రాకేష్ కోడ్ ఫిక్స్ చేసావా కోడ్ ఫిక్స్ చేసానా అన్న మాట్లాడడానికి ఏం లేదు అది సార్ అదే యాక్చువల్లీ 2 years బ్యాక్ అనుకుంటా వాడు ట్రై చేస్తుండే కదా నాకు సావిత్రి చాలా బాగా నచ్చింది అప్పుడు కొంచెం అవుట్పుట్ దగ్గర రీచ్ రాలేదనుకున్నా బట్ అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ దట్ హి గాట్ ద రీచ్ దట్ హి డిజర్వ్డ్ ఐ విష్ హిమ్ దట్ it will be more in future yeah one thing I got from all of this is like నాకు ఎప్పుడు పాత ఫ్రెండ్స్ కూడా కాలేజ్ సరే ఇది నువ్వేనా చేస్తున్నావు yeah సడన్ గా పెట్టారు అన్నమాట yeah that was good experience for me so I wish you more success yeah even some of my friends also surprised like అంటే నువ్వు యాక్ట్ చేస్తావు వాళ్ళకి తెలియదు కదా ఆబ్వియస్ గా నా ఇప్పుడు క్వశ్చన్ DOP చోటుకి చోటు what's your favorite scene like shot అంటే ఆ షాట్ తీసిన తర్వాత వావ్ దిస్ ఇస్ ద బెస్ట్ అని కాదు కానీ ఫన్నీ షాట్ ఏంటంటే రాకీ జమాల్ అండ్ సుశాంత్ పార్టీ సీన్ అది నాకు చాలా ఇష్టం షూట్ చేసినా కూడా ఫుల్ నవ్వుకుంటా బాగుండే ఆ షాట్ అది ఫన్నీ షాట్ ఓకే మీ ఫేవరెట్ షాట్ ఏంటి నా ఫేవరెట్ షాట్ క్రిస్మస్ యా క్రిస్మస్ షాట్ అండ్ చెప్తాను నీకు ఎట్లా అనిపించింది సో కంప్లీట్ రిలీజ్ అవ్వకముందు ఉన్నావు రిలీజ్ అయిన తర్వాత ఉన్నావు డబ్బింగ్ లో ఉన్నావు ప్రాసెస్ లో ఉన్నావు సో వాట్ మేట్ యు శీతాకాలం ప్రేమ కథ నీకేం తీసుకొచ్చింది ఇట్ యాక్చువల్లీ బ్రాట్ మీ అ లాట్ ఆఫ్ ఫేమ్ బికాజ్ నేను వేరే ఒక కార్తీక్ షోకి వెళ్తే చాలా మంది ఇలా చూస్తున్నారు అనమాట నన్ను దెన్ ఐ వాజ్ లైక్ బికాజ్ వాళ్ళు ఆల్రెడీ పిన్ చేసిన వాళ్ళు అంటే నాకు వాళ్ళు దే డిడ్ంట్ నో మై ఫేస్ ఆర్ నేమ్ బిఫోర్ సో వాళ్ళు ఇది చూసిన తర్వాత నన్ను అక్కడ వాళ్ళు రికగ్నైజ్ చేయడం అండ్ దెన్ ఓకే ఇలా చూస్తున్నారు అండ్ దెన్ బట్ వాళ్ళు వచ్చి ఏం మాట్లాడలేదు బట్ ఐ అబ్జర్వ్డ్ ఓకే సమ్ పీపుల్ నో మీ నౌ అని ఆల్సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫేమ్ అలా అని కాదు ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ విత్ యూ గైస్ ఇట్ వాజ్ రియలీ నైస్ స్టోరీ ఐ జస్ట్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ దట్స్ ఆల్ యా సో అన్న నువ్వు చెప్పనా నీకు ఎట్లా ఉంది సో ఇది నీకు ఐ గెస్ ఇది ఫస్ట్ టైం ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం అట్ ది సేమ్ టైం మనోడితో సో నీకు ఇది కొంచెం ఎట్లా ఉంది స్పెషల్ ఉందా లేకపోతే ఎట్లా ఉంది నీకు నీ ఫీలింగ్ ఏంటి యా ఆబ్వియస్లీ స్పెషల్ అండ్ ఎనీథింగ్ మనకున్న ఈ బిజీ లైఫ్ లో కొలాబరేట్ విత్ దిస్ వన్ ఇట్స్ మోర్ లైక్ ఇప్పుడు మనం చాలా ఫ్రెండ్స్ అయ్యామండి ఇట్ స్టార్టెడ్ విత్ జమాల్ మా క్రికెట్ టీమ్ నుంచి వి ఆల్ కనెక్టెడ్ సో థ్యాంక్స్ జమాల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ చెప్పాలంటే జమాల్ వల్ల లైక్ వైజ్ మీరంతా చాలా ఫ్రెండ్లీ లైక్ అంటే చాలా పేషెన్స్ ఉండాలి ఎస్పెషలీ అనిల్ యూ అంటే నేను ఇన్ని 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను అంటే నీలో అంటే మీకు లోపల ఉంటదేమో ఫ్రస్ట్రేషన్ నాకు తెలియదు కానీ బయటికి అయితే అసలు చూపియో ఎన్నిసార్లు అంటే ఎగ్జాక్ట్లీ కొన్నిసార్లు ఏంటంటే యాజ్ ఎ యాక్టర్ మనము
అంటే చేస్తుంటాం కొన్ని సీన్లు, ఒక్కోసారి ఈజీగా వస్తుంది, కొన్నిసార్లు సింపుల్ డైలాగ్స్ కూడా మనకి రీటేక్స్ ఉంటాయి. కానీ యూ నెవర్ షోడ్ దట్ థింగ్, ఎస్పెషలీ ఈ బుడ్డోడితో యాక్ట్ చేయడం అండ్ వీడి డబ్బింగ్ మనకు కొంచెం ఛాలెంజ్ అయింది. బట్ స్టిల్ అంటే యూ ఆర్ లైక్ త్రూ ద ప్రాసెస్ అండ్ ఈజీగా తీసుకొని, అండ్ చోటు కూడా మన డిఓపి కూడా అసలు చాలా పేషెన్స్, బికాస్ ఆఫ్ యువర్ పేషెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ నో ఫర్ ష్యూర్, మేబీ ఇది రికార్డ్ చేసుకోండి, 10 years తర్వాత యూ గైస్ విల్ బి ఇన్ ఫిల్మ్స్ ఫర్ ష్యూర్. ఎస్పెషలీ అనిల్, ఆ టైంలో ఇది స్మాల్ షార్ట్ ఫిల్మ్ అనుకోకుండా యూ గైస్ టు ప్రొజెక్ట్ ఇస్తారు. డెఫినెట్లీ, ఐ మీన్ హీ హ్యాస్ ద టాలెంట్, ఓకే. అండ్ చోటు, యూ ఆల్సో యూ హ్యావ్ ద స్కిల్. So that is screenwriting, editing, as well as taking, you guys are having the skill, lots of patience, that is the key actually. That is actually very true. నేను వాళ్ళకి చెప్పాను కూడా, ఇప్పుడు స్పెషల్లీ మన క్రిస్మస్ షార్ట్ తీస్తున్నాం కదా విత్ బబ్బు, విత్ సంజు, క్రిస్మస్ షార్ట్ తీసేటప్పుడు I told them these two, they have a very they are very patient actually. Yeah, అది చాలా ఇంపార్టెంట్. అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్స్, రైట్? ఎక్కడ నాకు ఈ 3 షార్ట్ ఫిల్మ్స్ లో నాట్ ఓన్లీ మీ, ఎనీవన్, దే వర్ నాట్ ఈవెన్ ఒక ఇంచ్ ఇలా పక్కకు పోకుండా యు ఆర్ సో పేషెంట్. అందుకే దట్ ఈస్ ద రీజన్ వి వాంట్ టు కొలాబరేట్ మోర్ విత్ యు. లైక్ వైజ్ మనందరికి ఇక్కడ యాక్టింగ్ ప్యాషన్ ఉంది అండ్ ఆల్ దట్ స్టఫ్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ ఫన్, అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, లాట్స్ ఆఫ్ లెర్నింగ్. దీని వల్ల ఏమన్నా కొంచెం మంచి ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కోరుకుంటున్నాను. సో మరి అనిల్ నెక్స్ట్ ఏ షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను? or direct గా ఫిల్మ్ అయినా, like what's your big plans? నెక్స్ట్ నాకు మామూలుగా నాకు సాంగ్ ఒకటి ఉంది, వీడియో సార్ కాన్సెప్చువల్ సాంగ్, దాని తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్. యా, those are in the my next project. యాక్చువల్లీ నేను ఒకటి మర్చిపోయాను. సో ఈ వెబ్ సిరీస్ ద్వారా అనిల్, వన్ గుడ్ థింగ్ ఈజ్ డైరెక్టర్ అని టైటిల్ వేసుకున్నాడు. నేను అది ఫోన్ చేసి కూడా అడిగాను అనిల్ని, అనిల్ ఇది ఎందుకు యాక్టర్ లో వేసుకోలేదు అని అడిగాను. సో హిస్ యాక్టింగ్ వాజ్ ఆల్సో ఎక్సెప్షనల్. చాలా మందికి తెలియదు ఈయనే డైరెక్టర్ అనిల్ అంటే, లాస్ట్ పడింది. దాంట్లో నా పక్కన అంటే లైక్ స్ప్రింట్ ఒక డైలాగ్ ఉంటది కదా, మీరు అడుగుతారు లైక్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారంటే, నేను ఒక ఆన్సర్ చెప్తాను, మనోడు ఒక ఆన్సర్ చెప్తారు, ఇట్లా ఇద్దరు చూసుకుంటాం. సో అవన్నీ రియల్ గా పడడానికి ఈయనలో ఇంత యాక్టింగ్ కూడా ఉందా అని నేను ఈ వెబ్ సిరీస్ లో చూసా. యాక్టర్ కమ్ డైరెక్టర్. నెక్స్ట్ నేను ఏదైనా స్క్రిప్ట్ రాస్తే అదే చెప్పా, యూ హ్యావ్ టు డెఫినెట్లీ యాక్ట్ అని చెప్పా. సో హీస్ లైక్ ఏ గ్రేట్ యాక్టర్ యాక్చువల్లీ. సో నాట్ ఓన్లీ దట్, సో దట్ ఈస్ వెరీ గుడ్. మీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా ఫేవరెట్ సీన్ ఆబ్వియస్లీ ఇది జమాల్ లో వేసిన పంచ్ ఒకటి, తర్వాత ఈ ఐటీలో స్టాండప్ సీన్ ఒకటి ఉంటుంది కదా అది. అండ్ యువర్ యాక్టింగ్ వాజ్ ఎక్సెప్షనల్. అండ్ వీడు నా అబ్బాయి కాబట్టి వీడు ఏ సీన్ లో చూసినా కూడా నాకు ఫేవరెట్ అనిపిస్తుంది. నేను రోజు పెట్టుకొని కూడా చూస్తుంటా. సో థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దట్ హ్యాపెన్. సో ఇంతసేపు యూ ఆస్క్ దస్ క్వశ్చన్ రైట్, నేను ఇప్పుడు అడుగుతున్నా. ఓకే, అడగండి. నీకు ఈ వెబ్ సిరీస్ లో ఆబ్వియస్లీ యూ హ్యావ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్. ఇదే నా ఫస్ట్ అఫీషియల్ వెబ్ సిరీస్. యా, but I mean it doesn't look like you acted very exceptionally. So having said that, అంటే how is the experience and what is the toughest scene? అందరూ favorite scene అడుగుతున్నారు. What is the toughest scene? So which you took like lots of time to think and do. మన టఫెస్ట్ సీన్ వచ్చేసి క్లైమాక్స్ లో మన ఇద్దరి కాన్వర్సేషన్ ఉంటుంది కదా. సో యాక్చువల్లీ క్లైమాక్స్ కూడా కాదు, దానికన్నా ముందు కాన్వర్సేషన్ ఉంటుంది కదా మన ఇద్దరికి. లైక్ అసలు నేను ప్రపోజ్ చేసే సీన్. సో ఐ ఫెల్ దట్ వాస్ ద టఫెస్ట్ బికాస్ ఐ డిడ్ంట్ నో హౌ టు యాక్ట్ అండ్ దెన్ ఇట్ వాస్ వెరీ, అంటే అలా అని నేనేం పెద్ద పెద్దగా అరవకూడదు. ఇట్స్ లైక్ సింధు వరకు ప్రపోజ్ చేయలేదేమో, సో అందుకే కొంచెం టఫెస్ట్ అనుకుంటా. అంటే ఆ టైప్ లో బట్ ఆన్ ఏ సీరియస్ నోట్ నేను అక్కడ చూసింది ఏంటంటే, బట్ ఆన్ ఏ సీరియస్ నోట్ మీరు యాక్ట్ చేస్తూ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి కదండి. సో దట్ ఈస్ వెరీ గుడ్. అంటే లైక్ ఆ ఎమోషనల్ సీన్ ని ఎమోషనల్ సీన్ ఒకటి వెరీ న్యాచురల్. బికాస్ ముందు కెమెరా ముందు మనం ఏదైనా చేసినా జస్ట్ ఫన్నీగా, లేకపోతే లవ్ సీన్, లేకపోతే కొంచెం పబ్లిక్ గా చేస్తాను తప్ప ఎమోషనల్ గా నేను ఎప్పుడు చేయలేదన్నమాట. సో అలాంటిది ఆ ఎమోషన్ తీసుకురావడం అదంతా ఇట్ వాజ్ కొంచెం టఫ్ అనిపించింది. బట్ ఐఎమ్ గ్లాడ్ 1 or 2 takes lo they said okay and I was very relieved. Without glycerin you did it, that is very good. Yeah, actually fan helped me.
ఆల్సో అది ఒకటి. అండ్ ఆల్సో ఇంకొక సీన్ ఏంటంటే ఐ థింక్ నువ్వే కదా ఇండియా మ్యారేజ్ కి లీవ్ అడుగుతావు. యా సో దట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ డూయింగ్ దట్ సీన్. యా బికాజ్ ఐ వాస్ వెరీ రూడ్ ఆ సీన్ లో. అది నేను రాసిన అంటే ఇలా ఎలా రాశారు ఇంత రూడ్ గా అని చెప్పి స్క్రిప్ట్ లో. బట్ సో యా పేరు కరెక్ట్. ఐ మీన్ హీ సైకో మేనేజర్ ఫర్ రీజన్ కదా. సో యా దట్ మేక్స్ సెన్స్. బట్ ఆల్సో ఐ లైక్ దట్ పార్ట్ వేర్ విజయ్ అంటే చాలా రిలేటబుల్ ఉంటాయి కదా కొంతమందికి. ఇప్పుడు ఆబ్వియస్ గా ఇండియా నుంచి ఎవరైనా కొత్తగా వైఫ్ వచ్చినా ఎగ్జాక్ట్లీ అంటే నేను వెళ్తూ ఉంటే విజయ్ పిలవద్దు వెరీ న్యాచురల్. బట్ ఐ లైక్ దట్ సీన్ యాజ్ వెల్ విజయ్ తోటి. నాకు క్వశ్చన్. సో అనిల్ అంటే బిహైండ్ ద సీన్స్ ఐ నో అంటే తీయడం యాక్ట్ చేయడం రిలేటివ్లీ ఈజీ. ఎడిటింగ్ యాజ్ వెల్ యాజ్ డిఓపి చేయడం, దాని తర్వాత దాన్ని ఎడిట్ చేసి కట్ చేయడం. కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, ఐ మీన్ ద వే ఐ సీ ఇట్ ఈ 3 వెబ్ సిరీస్ లో అంటే మీరు కూడా అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎవరి సీన్ వాళ్ళు. నేను కొన్ని సీన్స్ అయితే నిజంగా రిలీజ్ అయిన తర్వాత చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన అండ్ ఆల్ దట్. Likewise, you would have I mean, అంటే డబ్బింగ్ లో I only saw my scenes and then forward చేశాను. సో I know the screenplay ఎలా వస్తుంది అని. బట్ యాక్చువల్ సీన్ అనేది నేను కూడా ఫస్ట్ టైమే చూస్తాను అన్నమాట. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ నాకు కూడా ఉంది. లైక్ ఓ ఇది ఇలా ఉంది. The screenplay was really amazing. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, సో అనిల్ ఫ్రమ్ యువర్ టెక్నికల్ ఆస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, హౌ డు యూ డిసైడ్ ద స్క్రీన్స్? అంటే బడ్డింగ్ డైరెక్టర్ ఇంత టాలెంట్ ఎలా వచ్చిందో అడుగుతున్నాను. బడ్డింగ్ డైరెక్టర్ కి అంత షార్టింగ్ ఈ ఏరియాలో ఈ షార్ట్ పెట్టాలి. సో చాలా మటుకు ఎవరిది వాళ్ళది క్విక్ గా మన స్విఫ్ట్ గా మనకున్న టైం లైన్ లో మనం ర్యాప్అప్ చేసాం. సో దట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ రైట్. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ ఈ మైండ్ లో అంటే నేను ఈ యాక్టర్ షార్ట్స్ ఇలా చేయాలి, స్క్రీన్ ప్లే రాయడం అంత ఫాస్ట్ గా అంటే ఐ సా యూ కొన్ని ఆన్ ద సైట్ కూడా ఇంప్రూవ్ చేసావు. లైక్ యూ రోట్ ద స్క్రిప్ట్ ఆన్ ద ఫ్లై. సో దానికి ఇన్స్పిరేషన్ ఏంది? లైక్ what is your goal like down the line for 5 years? నువ్వు అనగానే ఫస్ట్ 2 క్వశ్చన్స్ రాదన్న. బేసిక్ గా ఎంత ఫాస్ట్ గా ఎట్లా వర్కౌట్ అయిందని. సో దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సో మీరు చాలా ఫాస్ట్ గా నా మైండ్ ఏముందో అది మీరు తొందరగా ఇచ్చేసారు. సో ఆయన ఓకే విత్ సింధు కానీ నువ్వు కానీ వాడు కానీ రాజీవ్ కానీ జమాల్ కానీ ఈయన చూడగారు కానీ సో మీరు అందరూ ఫస్ట్ ఇచ్చారు. సో అది బాగాలేదనుకో నేను ఎన్ని టేక్స్ అనేది తీస్తాను, అది వేరే విషయం. బట్ ఆన్ ది స్పాట్ నాకు ఏది కావాలో అది వచ్చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం నేను రాసేటప్పుడే ప్రిస్పర్ రాసేసుకున్నాను నాకు ఏది కావాలి ఏంటంటే. సో మీరు కరెక్ట్గా అదే ఇచ్చారు కాబట్టి నాకు పెద్ద టైం కాలేదు. అండ్ అట్ ది సేమ్ టైం మనం మాక్సిమం 10 days షూట్ చేసాం అనుకుంటా. 10 days చేసామా? 10 days everything okay 10 days in the sense not full days, at least week days half day అయినా అట్లయినా. సో మాక్సిమం 10 days వర్క్ చేసి. సో నాదేం లేదు, క్రెడిట్ గోస్ టు మీరు నాకు ఏది కావాలో అది కావాలన్నప్పుడు నువ్వు ఇచ్చావు. వేరే వాళ్ళ సినిమా అంటే ఏడ్చింది, వాడు డ్యాన్స్ చేయాలంటే వాడు వేసాడు, వాడు బిక్కుమొహం పెట్టరా అంటే వీడు పెట్టాడు, రోడ్డు గారు తిట్టరా అంటే తిట్టాడు. సో అవన్నీ అట్లా వచ్చినాయి కాబట్టి అది అంత కేమ్ అవుట్ న్యాచురల్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో అదే అఫ్ కోర్స్ మనదేం లేదు. సో అదొకటి. అండ్ అట్ ది సేమ్ టైం మెయిన్ థింగ్ ఏమంటే మీరు ఎంతకన్నా క్రిస్ప్గా వచ్చిందని అట్ ది సేమ్ టైం నా ఎడిటర్ ఉన్నారు వైష్ణవ్ అని, వైష్ణవ్ పర్సనాలిటీ. సో హీ వాజ్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 5 years I guess, లాస్ట్ 4 years టైం. సావిత్రికి తనే చేశాడు, మాట్లాడిన మాయకి తనే చేశాడు, అండ్ మహేష్ అన్న నమస్కారం అట్ ది సేమ్ టైం శీతాకాలం చేశాడు. ఈజ్ వెరీ పేషెంట్ అండ్ బాగా చేశాడు. అండ్ వర్క్ కానీ డిఐ కానివ్వండి, ఎస్ఎఫ్ఎక్స్ కానివ్వండి, అండ్ మ్యూజిక్ వచ్చేపాటికి మనోడు సన్నీ. సో వాళ్ళిద్దరూ మంచి గ్రేట్ సపోర్ట్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు అన్నట్లు ఆ వీడియో సాంగ్ ఉంది కదా, యానిమేషన్ సాంగ్ అండ్ ఎవ్రీథింగ్, అది తేజ సాంగ్ మనోడు ఉంటుంది పేరు నా గుర్తు అట్లా ఛానల్ పేరు. సో తేజ. సో ఈజ్ ఆల్సో వెరీ గుడ్. గ్రాఫిక్స్ అండ్ ఎవ్రీథింగ్, పోస్టర్స్ అవన్నీ గ్రాఫిక్ డిజైన్స్ వాళ్ళని చేశారు. అట్ ది సేమ్ టైం కమింగ్ టు ద ప్రొడ్యూసర్స్, మై ఫ్రెండ్స్, నా ప్రొడ్యూసర్స్ అంతా నా ఫ్రెండ్స్ ఉంటారు, రాజీవ్, శశి, తేజ వాళ్ళు ముగ్గురు. అండ్ ఎట్ సెంటర్ నాగేంద్ర, హీ వాజ్ ట్రావెలింగ్ విత్ మీ ఫ్రమ్ మై ఫస్ట్ మూవీ. సో దే లైక్ దే నో మీ, నా బీటెక్ నుంచి తెలుసు వాళ్ళకి, కొంతమంది మాస్టర్స్ నుంచి తెలుసు. అండ్ దే ట్రైంగ్ టు హెల్ప్ మీ లైక్ వాట్ దే కెన్ డూ. లైక్
సో దే ఆర్ ట్రైయింగ్ సో బట్ ఇక్కడ అంటే నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే యూ సెడ్ ఆల్ థింగ్స్ అబౌట్ అస్ బట్ నా క్వశ్చన్ వాజ్ మోర్ లైక్ అంటే యువర్ స్కిల్ రైట్ బ్యాక్గ్రౌండ్ లో ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు బట్ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్ ఇస్ ఎవరి సీన్స్ వాళ్ళకి చేయడం అంటే యూ డోంట్ వేస్ట్ అవర్ టైం అంటే సీన్స్ తీసేటప్పుడు కూడా ఇఫ్ దెర్ ఈస్ నో కామన్ సీన్స్ లేకపోతే యూ డోంట్ కాల్ ద యాక్టర్ ఎక్కడికక్కడ అంటే అది గ్రేట్ స్కిల్ వే ఐ సీ ఇట్ అంటే వెన్ యూ గో ఇన్ టు ద ఫిల్మ్స్ రైట్ ఇట్ సేవ్స్ లాట్స్ ఆఫ్ మనీ రెవెన్యూ వైజ్ కూడా సో ఆ స్కిల్ ఎలా వచ్చింది ఇట్ వెంట్ టు సమ్ ఫార్మల్ ట్రైనింగ్ ఆర్ అది మైండ్ లో ఉందా నాకు కొన్ని సర్ప్రైజ్ అనిపించింది ఏంటంటే ఎప్పుడో 10 రోజుల కింద మనం తీసిన షార్ట్ ఏదైనా ఉందంటే అంటే 10 వర్కింగ్ డేస్ నువ్వు చెప్పావు కానీ మనం 2-3 months స్పాన్ లో తీసాము ఒక 1 month బ్యాక్ తీసిన షార్ట్ లో ఆ డ్రెస్ కోడ్ ని యూ రిమెంబర్ దట్ నువ్వు అక్కడ ఆ డ్రెస్ వేసుకున్నావు ఇక్కడ ఈ బెల్ట్ వేసుకున్నావు ఈ వాచ్ పెట్టుకున్నావు అది మిస్ అయింది మళ్ళీ ది అని కూడా చెప్పిన సీన్స్ ఉన్నాయి సో హౌ డూ యూ రిమెంబర్ ఆల్ దట్ అంటే ఈస్ దట్ డ్యూ టు ట్రైనింగ్ ఆర్ అంత ఇండెక్సింగ్ మైండ్ ఎలా ఉంది మేబీ కాస్ట్ మేనేజ్మెంట్ అనేది when you have that command on the script so when he knows each scene because he wrote all the scenes right so he wrote all the scenes so he has very good grip on the scene so he obviously knows ఏ scene కి ఏ cast కావాలి అనేది he knows కాబట్టి when he planned the entire scene మొత్తం మైండ్ లో so he will only know అంతే ఇంకా రాసి సేమ్ టైం మీరు తీసిన తర్వాత కూడా వీడియోని 1కి 10 సార్లు చెక్ చేస్తాం ఎడిటర్ దగ్గర నుంచినప్పుడు నేను వీడియో ఒకసారి పంపిస్తాను నేను ఒకసారి చూసుకుంటా వాడికి ఏం అర్థమైంది చోటు గడికి అంటే నేను ఇద్దరు బాగుంది అన్నప్పుడు మ్యూజిక్ పంపిస్తాం సో కూడా డౌన్ ద లైన్ డైరెక్టర్ వాట్ వి విష్ ఇస్ ఒక థ్రిల్లర్ కూడా మీ దగ్గర నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో దాంట్లో ఏదైనా మంచి విలన్ క్యారెక్టర్ ఉంటే నాకు ఇంత సాఫ్ట్ గా ఉన్నారన్నా విలన్ ఏం లేదు నెక్స్ట్ యాక్చువల్లీ థ్రిల్లరే సాంగ్ ఒకటి ఉంది సాంగ్ అవ్వగానే నెక్స్ట్ థ్రిల్లరే బుక్ చేసుకున్నాను నేను కూడా అదే చెప్పిన ఆల్రెడీ నాకు కూడా ఒక క్యారెక్టర్ చెప్పినా సరే చేస్తాడు ఓపిక చేస్తాడు చెప్పలే ఫస్ట్ నుంచి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి వెబ్ సిరీస్ నుంచి వాడు నాతోనే ఉన్నాడు చాలా కష్టాలు సుఖాలు అన్ని తిట్టుకుంటే తిట్టాడు అన్ని పట్టాడు పాపం okay but very good guy so girls he is the desirable bachelor చాలా పేషెన్స్ ఉంది చోటు కాదనుకుంటానే అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు that is wrong information girls okay ఎందుకన్నా girls hopes అలా పెంచేస్తావు okay yeah so thank you everyone for watching శీతాకాలం బ్రేక్ దగ్గర మీరు బాబు ఏమైనా మాట్లాడతావా and are babu you matlada at least thank you jappa thank you thank you okay yeah hari thank you hari and manisha yeah నాతో పాటు గర్ల్ క్యారెక్టర్ ప్లే చేసింది కదా I was gonna ask actually గా వస్తుందా supposed to come but రాలేదు thank you her and thank you everyone Rashi and Jamal Anna and Sindhu Kisan and Chotu my producers and everyone and last ఒక క్విక్ క్వశ్చన్ ఉంది ఈ ఎపిసోడ్స్ అన్నిటిని కంపైల్ చేసి ఒక మూవీ లాగా రిలీజ్ చేసారు అయిపోయింది ఓకే వచ్చింది సో బికాజ్ పీపుల్ కంటిన్యూస్ గా వాచ్ చేస్తారు కదా దాన్ని నాకు ఫైల్ వచ్చింది ఓకే సో నేను వెయిటింగ్ ఫర్ ద పోస్టర్ ఒకటి వస్తే నేను ప్లీజ్ యాడ్ సబ్టైటిల్స్ మరి మీరు కొంచెం హెల్ప్ చేయాలి రాయలే కొంచెం అర్థం చేస్తే రాయట్లేదు ఒకటే ఉంది yeah that's from my way thank you everyone thank you so much everyone for watching Seethakalam Premakatha thank you so much cast and crew and also all the social media influencers who promoted and supported this web series thank you so much everyone name by name please subscribe to Amigos Production Work thank you all thank you please subscribe bye thank you